హాయ్ నమస్తే అండి. ఇప్పుడే కల్కి మూవీ చూడటం జరిగింది. సో కల్కి మూవీ మొత్తం కూడా చాలా అద్భుతంగా అశ్విన్ గారు తీసుకున్న అటువంటి అంశాలన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ మెయిన్ అంశం చెప్పుకోవాల్సిందంటే ప్రభాస్ గారిని అంత ఆయన స్టార్ యోగం ఎక్కడ దక్కకుండా హైలైట్గా చూపించడం అనేది ఒక గొప్ప విషయం. ప్రభాస్ గారు చాలా ఈ సినిమాలో ప్రభాస్ గారు ఒక డిఫరెంట్గా కనిపిస్తారు. ప్రభాస్ గారు ఆయన ఉన్నటువంటి జోన్ కానీ ఆయనకు ఉన్నటువంటి క్రియేటివిటీ కానీ ప్రేక్షకుల్లో ఫ్యాన్స్లో ఎక్కడ తగ్గకుండా ప్రభాస్ గారిని ఒక గొప్పగా చూపించడం ఒక హైలైట్ ఉంది. తర్వాత ఏంటంటే అంత యంగ్ ఫీలింగ్లో ఉన్నటువంటి కూడా ఆయనకి ఎక్కడ తగ్గకుండా హిందీలో అమితాబ్ బచ్చన్ గారిని కూడా అంత ఫుల్ పేజీగా చూపించడం అంటే ఏ సినిమాలు ఇప్పుడు లేటెస్ట్గా ఏ సినిమాలో లేడు అమితాబ్ బచ్చన్ గారు. అంత క్యూరియాటిటీగా ఆయనలో మళ్ళీ అమితాబ్ బచ్చన్ గారిలో ఫైట్ క్రియేట్ చేయడం అంటే ఇది ఇటీవల లేటెస్ట్గా బ్రహ్మానందం గారిని మొత్తం సినిమా మొత్తం ఆడుకుంది ఏంటంటే మన కలికి అని చెప్పుకోవచ్చు. బ్రహ్మానందం గారికి నేను పెద్ద అభిమాని, ఎందుకంటే గిన్నిస్ బుక్ ఆఫ్ ద రికార్డ్ ఆయన బ్రహ్మానందం గారు అనే సంగతి మనందరికీ తెలిసిన విషయమే. రాజమౌళి గారు కూడా ఈ సినిమాలో ప్రభాస్ గారు డ్రైవింగ్ చేసేటప్పుడు రాజమౌళి గారు కూడా ఒక షాట్లో కనిపిస్తారు. చాలా ఎంజాయ్ ఫీల్గా అనిపించింది. రాజమౌళి గారు ఈ సినిమాలో ఎలా మూమెంట్ ఇస్తారు అంటే మన కొత్త జర్నీలు అన్నమాట. రాజమౌళి గారు ఎలా జర్నీ చేస్తున్నారు, ప్రభాస్ గారు ఎలా జర్నీ చేస్తున్నారు, వాళ్ళందరిలో కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇంత మధ్య పెద్ద ఆర్టిస్టులు హ్యాండిల్ చేయడం అంటే మాష మాటలు కాదు. స్టోరీ అంతా కూడా ఇంటర్వ్యూల దాకా ముందర స్టోరీ రివీల్ కాదు, ఇంటర్వ్యూల తర్వాతనే స్టోరీ మొత్తం రివీల్ అవుతుంది. అంటే మనకు అవతార్లో కూడా ఇదే చూసాం మనం. అవతార్ ఫిల్మ్లో కూడా ఒక కొత్త ప్రపంచాన్ని తెలియ ప్రపంచాన్ని చూపించారు అక్కడ. దాంట్లో కూడా రామాయణం భారతం అన్నీ ఉంది. మనందరూ కూడా అర్జున్ రెడ్డి ఇంకా చాలామంది ఉన్నారు, దిల్కర్ సల్మాన్, వీళ్ళందరూ కూడా అంటే భీముడు, నకులుడు, సహదేవుడు హిస్టారికల్ ఫిలిమ్స్ అన్నీ మనకు తెలుసు. మన రామాయణం భారతం అన్నీ కూడా మనకు తెలిసిన విషయాలే. సో వీటన్నిటిని కూడా ఏంటంటే కల్కి వాట్ ఈస్ దిస్, అసలు కల్కి అంటే అర్థం ఏంటంటే కల్కి అంటే మానవుడు నిర్మించబడినప్పటి నుంచి జరిగేటువంటి పరిణామాలన్నింటిని కూడా కూడగట్టుకున్నట్టు తీసిన అంశమే కల్కి. ఇక్కడ వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్తు కాలం, 3 కాలాలు ఉన్నాయి. అంటే మన వర్తమాన కాలం ఏంటంటే భూతకాలం ఏం తెలియజేస్తుంది, గతంలో జరిగిపోయిన పీడినంతా కూడా భూతకాలం తెలియజేస్తుంది. వర్తమాన కాలం ప్రజెంట్ జరుగుతున్నటువంటి అంశాలన్నీ కూడా మన ఈ కాలం చేస్తుంది. భవిష్యత్తు కాలం రాబోయే రోజుల్లో జరిగేటువంటి అంశాలన్నీ కూడా భవిష్యత్తు కాలం దేంట్లో ఉందంటే మనం ఉదాహరణకి బుజ్జి తీసుకోవచ్చు. భవిష్యత్తు కాలంలో రాబోయే రోజుల్లో మన గాలిలో ఎగిలే మోటార్లు అన్నిటి కూడా మనం తయారు చేసుకున్నాయి. ఈ మానవుడు ఎలా ఉపయోగించుకోవాలి, రాబోయే రోజుల్లో ఈ గాలి మోటార్లు అన్నిటి కూడా వెహికల్స్ అన్నిటి కూడా మనకి ఎలా కూడగట్టి మనందరికీ మన తెలుగు ప్రజలందరూ కూడా గడవపడే అంశం ఏంటంటే భవిష్యత్తు కాలంలో ఇటువంటి బుజ్జిని కనిపెట్టడం చాలా హైలైట్ ఉంది. ఇది అశ్విన్ గారికి తెలుగు ఇండస్ట్రీ రుణపడే కాకుండా యాజ్ ఏ ఇండియన్ ఫిలిం మొత్తం కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. సో చాలా సూపర్గా ఉంది ఫిలిం. ఇక్కడ నాట్ జోక్ అంటే ఎక్కడ బోర్ కట్టకుండా సినిమా నిర్మించడం అంటే కొంచెం సవాల్తో కూడుకున్న అంశం. అశ్విన్ గారు కొంచెం సవాల్తో బాగా సీరియస్గా తీసుకుని సినిమా నిర్మించారు. మూవీ మాత్రం సూపర్ డూపర్ హిట్ సినిమా, సందేహం లేదు, బ్లాక్ బస్టర్, సందేహం లేదు. ఇట్లు మీ పిట్టల ద్వారా అమితాబ్ బచ్చన్ గారు ఇక్కడ ఆయనకు ఉన్నటువంటి చాలా ఆయన ఏజ్కి ఆయన గేజ్కి ఇప్పుడు ఉన్నటువంటి ఆయనకున్న వయసుకి ఇటువంటి సినిమా చేశారంటే అమితాబ్ బచ్చన్ గారు నాట్ ఏ జోక్. సో వండర్ఫుల్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ.